everybody, welcome back to my channel. And ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మోనికా రాచెస్ అండ్ ఈ ఛానల్లో నేను కొన్ని వ్లాగ్స్తో పాటు స్టైలింగ్ వీడియోస్ కూడా చేస్తుంటాను. ఆ స్టైలింగ్ వీడియోస్లో పార్ట్ అండ్ పార్సల్గా ఇవాళ మేము యాక్చువల్లీ ఒక రిసెప్షన్ అటెండ్ అవ్వాలి. సో ఆ రిసెప్షన్కి నేను రెడీ అవుతున్నాను అండ్ ఐ వాంటెడ్ టు షో యూ ఆల్ హౌ టు గెట్ రెడీ అండ్ మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్దామని అనుకుంటున్నాను. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను మేకప్ చూసుకునేది ఎనీ ఈవినింగ్ ఫంక్షన్కి స్కిన్ చాలా మాయిశ్చరైజ్డ్ ఉండాలి అండ్ చాలా గ్లోయిగా కనపడాలి. దట్ ఈస్ లైక్ మై అల్టిమేట్ రూల్ ఫర్ ఎనీ ఈవినింగ్ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ది అవుట్ఫిట్ హ్యాస్ టు బీ ఐదర్ వెరీ డార్క్ ఆర్ వెరీ లైట్ అండ్ ఆల్సో వెరీ ఏమంటారు కొంచెం బ్లింగ్ ఉండాలి అని అనిపిస్తుంది. థర్డ్ వచ్చేసి జ్యువెలరీ విషయంకి వస్తే ఇట్స్ బెటర్ టు వేర్ డైమండ్స్. ఒకవేళ డైమండ్స్ ఆర్ డైమండ్ ఫినిష్ వాట్ ఎవర్, లేకపోతే అన్కట్స్ కానీ పోల్కి కానీ అయితే లైక్ ఇట్ షైన్స్ రియలీ వెల్ ఇన్ ద నైట్ అనమాట, రాదర్ దాన్ ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ కానీ కుందన్స్ కానీ ఇవి మార్నింగ్స్ బాగుంటాయి. సో అదొకటి. And yeah, those are my tips for the entire look. And start chese mundu I want to show you what I'm going to wear. So I'm going to wear this sari, the Georgette sari, and this is the blouse. So ఈ బ్లౌజ్ కి కొంచెం ఇలా బుట్ట చేతులు లాగా వచ్చి ఇలా కింద వర్క్ వచ్చింది అండ్ నెక్ కి కూడా ఇదే వర్క్ వచ్చింది. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు వేర్. సో దీనికి తగ్గట్టే ఐ హ్యావ్ మై మేకప్ డన్ అనమాట. సో నా ఫేస్ ఆల్రెడీ మంచిగా మాయిశ్చరైజ్డ్ ఉంది కాబట్టి నేను ఈ బెక్కా వాళ్ళది ఫస్ట్ లైట్ ప్రైమింగ్ ఫిల్టర్ అనే ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఇది బేసికలీ చాలా డ్యూయీ ఫినిష్ వస్తుంది అనమాట. నేను మధ్య మధ్యలో అటు ఇటు తిరిగితే డోంట్ మైండ్ బికాస్ ఇక్కడ ఫోన్ ఉంది, వెనకాల మిర్రర్స్ ఉన్నాయి. సో ఐ ప్రిఫర్ యూజింగ్ అ స్పంజ్ అండ్ ప్రైమర్ లాంటి ప్రోడక్ట్కి స్పంజ్ అవసరం లేదు. యూ క్యాన్ యూజ్ ఇట్, బట్ సగం ప్రోడక్ట్ దీని లోపలికి వెళ్ళిపోతుంది. సో ఐ డోంట్ థింక్ దట్స్ అ గుడ్ ఐడియా. సో ఆల్రెడీ మాయిశ్చరైజర్ ఉండి కొంచెం గ్లోయి ప్రైమర్ ఇస్తే యూనో the skin actually starts glowing. సో నేను ఎప్పుడన్నా సరే హాఫ్ లైక్ ఆల్మోస్ట్ మేకప్ అయిపోయిన తర్వాత అవుట్ఫిట్ వేసుకుంటాను. బికాజ్ పౌడర్స్ కానీ ఫౌండేషన్స్ కానీ నేను చాలా క్లమ్జీ ఉన్నాను అనుకోండి, అది ఎక్కడ మీద పడిపోతుందో అని భయం అనమాట నాకు. సో ఇవాల్టి ఫౌండేషన్ వచ్చేసి జార్జియో అర్మానీ వాళ్ళది ల్యూమినస్ సిల్క్ ఫౌండేషన్. సో బేసిక్గా నేను ఏ ఈవెంట్ ఏ నైట్ ఈవెంట్స్ ఏమున్నా సరే నేను ఇదే యూజ్ చేస్తాను. ఇది కొంచెం డ్యూయీ ఫినిష్ ఇస్తుంది అనమాట, మరి మ్యాట్ ఫినిష్ ఇయ్యదు. అండ్ ఏంటో ఇది వేసుకుంటే నిజంగానే స్కిన్ చాలా బెటర్ అయినట్టు అనిపిస్తుంది. సో ఎక్కువే పెడుతున్నా ఎందుకంటే స్పంజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సగం స్పంజే వీల్ చేసుకుంటుంది. ఎంత బాగుందో స్పంజ్ ఇప్పుడు. వన్స్ యూ స్టార్ట్ ఆఫ్ దెన్ సో నేను రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదని మీ అందరికీ అనిపించవచ్చు. ఐఎమ్ ట్రయింగ్. ఇదే ప్రాబ్లం నాతో, కన్సిస్టెన్సీ. ఎందుకంటే నాకు మూడ్ బాగాలేకపోతే ఐ కాంట్ ఫంక్షన్ అసలు. సో మధ్యలో మీకు ఇలాంటి డోర్స్ అప్పుడు ఈశాన్ పడుకున్నాడు. సో వీఆర్ యాక్చువల్లీ ఇన్ అ బెటర్ ప్లేస్ ఇప్పుడు. వన్స్ హీ గెట్స్ అప్ దెన్ హీ బీ లైక్ ఐ వాంట్ టు టాక్, ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు డూ యువర్ మేకప్ అంటుంటాడు. అండ్ ఈశాన్ నిజంగా కూడా మేకప్ అంటే హీస్ లైక్ he likes it and he knows a bit about it అనిపిస్తుంది నాకు. ఒకసారి ఈశాన్ డస్ మై మేకప్ చేస్తా, బట్ ఐమ్ జస్ట్ వరీడ్ నా ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడ పాడు చేస్తాడు అని. సో ఐస్, అండర్ ఐస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఎట్లున్నా సరే ఐస్ పైన కూడా ఒక లేయర్ వేయడం బెస్ట్ నన్ను అడిగితే. జస్ట్ ఓకే, నా ఫౌండేషన్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్, నేను ఫెంటీ బ్యూటీ వాళ్ళది కాంటోర్ స్టిక్ వాడుతున్నాను. సో కాంటోర్ వాడితే మన స్కిన్ ఏమైతే మన ఫేస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక షేప్ వస్తుంది అనమాట. సో దీన్నే ఫేస్ కటింగ్ అని కూడా లోకల్ బ్యూటీ పార్లర్లు అంటారు. బట్ సో బేసిక్గా మనం ఫౌండేషన్ వేసినప్పుడు మన ఫేస్ చాలా ఫ్లాట్ అయిపోతుంది. సో కొంచెం డైమెన్షన్ తీసుకురావడానికి వి యూజ్ దిస్ వన్. అండ్ చక్రి కూడా రెడీ అవుతున్నాడు. బేసిక్గా చక్రి ఏం చేయడం అనమాట రెడీ అవ్వాలంటే, హీ జస్ట్ అవుట్ఫిట్ వేసుకొని హెయిర్ ఒక్కటి చూసుకుంటాడు. దెన్ ఐ విల్ ఆల్సో ఆస్క్ హిమ్ టు కమ్ సే హాయ్.
సో సో నేను ఓవర్గా కన్సీలర్స్ అవన్నీ పెట్టట్లేదు. మీకు కనిపిస్తున్నాయి కదా, నాకు కొన్ని స్పాట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, బట్ నేను పెట్టట్లేదు. ఎందుకంటే నైట్ ఫంక్షన్స్ అప్పుడు ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది ఎంటైర్ ఈవెంట్కి మన స్కిన్లో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ బయటికి కనిపించవు. బట్ అదే మార్నింగ్ ఫంక్షన్స్ అనుకోండి కొంచెం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సో దట్ ఈస్ ఇట్, మై కాంటోరింగ్ ఈస్ డన్. మీకు కనిపిస్తుందా ఇట్లా డార్క్ ఏం చేయలేదు, నా స్కిన్ కన్నా కొంచెం డార్కర్ షేడ్ అంతే అని అలా ఐ ప్లాన్ మై కాంటోర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్. ఒకప్పుడు నాకు ఈ ఇక్కడ బ్రైట్ కన్సీలర్స్ అనేది ఒక ట్రెండ్ ఉంటుంది కదా, నాకు ఆ ట్రెండ్ ఒకప్పుడు నచ్చేది, ఇప్పుడు నచ్చట్లేదు. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు డూ బిట్ ఆఫ్ హియర్, బిట్ ఇక్కడ, బిట్ ఇక్కడ, సేమ్ ఇక్కడ. కాంటోర్ని కొంచెం షార్ప్ చేస్తున్నా అంతే, అండ్ చాలా లైట్ ఇక్కడ కొంచెం ఇక్కడ. సో దిస్ ఈస్ బేసికలీ యువర్ ఫ్రేమింగ్ యువర్ ఫేస్ అన్నట్టు అంతే. ఫోన్లో చూసుకొని చేస్తుంటే ఎంత కష్టం అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను డిఎస్ఎల్ఆర్లో షూట్ చేస్తా, కానీ ఏంటో ఇవాళ సడన్గా అది ఆన్ అయితే అవ్వట్లేదు. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు డూ దిస్ వన్ రైట్ హియర్. ఓకే, ఐ డోంట్ నో నా స్కిన్ ఎంత బాగుంది అన్నది ఫోన్లో కనిపించట్లేదు, బట్ ఇన్ ద మిర్రర్ ఇట్స్ రియలీ నైస్. సో ఐ విల్ గో అహెడ్ అండ్ కొన్ని పౌడర్స్, ఇప్పటి వరకు మొత్తం క్రీమ్స్ వాడినాం కదా, సో ఇవన్నీ కొంచెం పౌడర్స్తో సెట్ చేస్తా. ఇది వచ్చేసి బహామా మామా వాళ్ళ బ్రాన్జర్, నాకు చాలా 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 ఇష్టం. సో ఐమ్ జస్ట్ టేకింగ్ నఫ్. ఎక్కువ ఫోర్ హెడ్ ఉంటే కొంచెం ఎక్కువ బ్రాన్స్ వేసుకుంటే ఇట్ జస్ట్ గివ్స్ అన్ ఇల్యూషన్ ఆఫ్ చిన్న ఫోర్ హెడ్. దెన్ మనకున్న ఒకే ఒక బెటర్ ఫీచర్ జా లైన్ కాబట్టి దీన్ని కొంచెం బెటర్గా చేస్తున్నా. అండ్ కాస్త బక్క బిల్డప్ లేం కానీ ఏం చేస్తాం. నేను నెక్స్ట్ వచ్చేసి అండర్ ఐజ్ అండ్ ఈ ఏరియాకి సెఫోరా వాళ్ళది బ్రైట్ సెట్ అన్న పౌడర్ యూజ్ చేస్తున్నాను. రెస్ట్ ఆఫ్ ద ఫేస్కి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు కూడా నేను బేకింగ్ ఏం చేయట్లేదు, జస్ట్ పెట్టి ఐమ్ జస్ట్ పుషింగ్ ద పౌడర్ ఇన్సైడ్. అది కూడా ఓన్లీ అండర్ ఐ ఏరియాకి, ఎందుకంటే అక్కడ ఐ డోంట్ వాంట్ ద కన్సీలర్ టు క్రీజ్. సేమ్ అలాగే అరౌండ్ ద మౌత్, ఇక్కడ క్రీజింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ, దెన్ ఇక్కడ కొంచెం ఎక్కువగానే. సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఫేస్కి ఐ విల్ నాట్ డూ ఎనీ పుల్లింగ్ ఏం లేదు, సరిగ్గా వేసుకొని ఇలా జస్ట్ కొంచెం. That's all. I'll let the face be here. ఇప్పుడు I'll go ahead and apply some blush ఇంకా highlighter. ఇది జివెన్సీ వాళ్ళ బ్లష్, ఇది లిక్విడ్ బ్లష్ అనమాట. సో ఇది కొంచెం పెట్టినా చాలా ఎక్కువ అవుతుంది. సో ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. సో చాలా చాలా కేర్ఫుల్, నేను దీంతోనే తీస్తున్నా కొంచెం. ఓకే, around here, and then this is actually a lot, so I'm just blending. సో నేను చాలా పీచి వేసుకుంటున్నా కాబట్టి I'll take these both colors. సో
హైలైటర్ ఈవినింగ్ ఈవెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనకి ఆ గ్లో రాదు. ఇప్పటి వరకు మనం కష్టపడింది ఆ గ్లో కోసం కదా. సో దానికోసం నేను లారా గెల్లర్ వాళ్ళది గిల్డెడ్ హనీ అనే హైలైటర్ యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ టేకింగ్ అ లాట్, దెన్ ఐమ్ టాపింగ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఇది మరీ ఇలా స్ట్రెయిట్ లైన్ లాగా కనిపించవచ్చు. సో జస్ట్ ఇలా అయితే ఇది డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట స్కిన్లోకి. నెక్స్ట్ వచ్చేసి నేను అర్బన్ డికే వాళ్ళ బ్రౌ బాక్స్ వాడుతున్నా. ఇది లాస్ట్ 10 yearsగా వాడుతున్నట్టున్నాను. ఇట్స్ స్టిల్ వర్కింగ్ గుడ్ ఫర్ మీ. సో యా, సో బ్రౌజ్ ఐ ప్రిఫర్ చాలా బుషీగా ఉండాలి అని. ఎందుకంటే మనం యంగ్ ఉన్నప్పుడు మన బ్రౌస్ చాలా బుషీగా ఉంటాయి అండ్ మన ఏజ్ అయిపోయే కొద్దీ బ్రౌ హెయిర్ తగ్గి లైట్ అయిపోతుంటుంది అనమాట. సో సన్న బ్రౌజ్ ఎప్పుడు చూస్ చేసుకోవద్దు, బికాస్ దట్స్ చేసుకోవచ్చు అనుకోండి మన ఇష్టం, బట్ ఐ డోంట్ ప్రిఫర్ అంతే. సో మీకు బ్రౌజ్ చాలా ఎక్కువ బుషీ ఉన్నట్టు అనిపించవచ్చు, బట్ ఇట్స్ ఓకే. వన్స్ యూ గో హెడ్ విత్ ఐస్ అండ్ లిప్స్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దాట్ ఈస్ ఇట్. దోస్ ఆర్ మై బ్రౌజ్. లిప్స్టిక్ నేను చీర కట్టుకున్న తర్వాత పెట్టుకుంటాను. ఐ గో విత్ ది ఐస్. సో నాకు యాక్చువల్లీ బ్లాక్ స్మోకీ ఐ లాగా ఏమైనా చేద్దామని అనుకున్నా, బట్ యూనో మరీ ఓవర్ అవుతుంది అని అనిపించింది. వెరీ న్యూట్రల్ ఐస్. నేను యూజ్ చేసే ప్యాలెట్ వచ్చేసి ఐ హార్ట్ మేకప్ వాళ్ళది చాక్లెట్ వైజ్ ప్యాలెట్. ఓకే, సో ఫస్ట్ ఒక న్యూట్రల్ బాబా ఏమనిపించలేదా. So first ఒక న్యూట్రల్ కలర్ ఆన్ ద ఐ, సేమ్ ఆన్ ది అదర్ ఐ. చాలా రఫ్గా, ఎందుకంటే నా స్కిన్ టోన్కి చాలా దగ్గరగా ఉంది. సో నేను జస్ట్ అలా ఒక లేయర్ లాగా వేస్తున్నా. సో నేను కొంచెం డార్క్ లిప్ వెళ్తా కాబట్టి మరీ టూ మచ్ షిమరీ ఏం ప్లాన్ చేయట్లేదు. నేను ఇప్పుడు ముందు పెట్టిన ఐ షాడో ఇదనమాట. ఫస్ట్ హాఫ్ వరకు ఇది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకొంచెం డార్కర్ కలర్ యూజ్ చేస్తున్నా. జస్ట్ ఒకటే బ్రష్. క్లయింట్స్కి చేసేటప్పుడే నేను బ్రష్లు అన్ని మారుస్తా. నా ఫేస్కి నేను 1-2 బ్రష్లు అంతే. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా మన దగ్గర ఎవ్వరు, ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీబడి ఈజ్ అ మేకప్ ఆర్టిస్ట్ అని అందరూ అంటే పర్ఫెక్ట్గా వస్తారు అన్నట్టు ఏం లేదు. సో యూ డోంట్ హ్యావ్ టు బీ వే టూ పర్ఫెక్ట్ అన్న ఫీలింగ్. సో నెక్స్ట్ నేను ఒక బ్లెండింగ్ బ్రష్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు మిక్స్ దీస్ బోత్ కలర్స్ హియర్ అండ్ దెన్ ఐ జస్ట్ బ్లెండ్ మై క్రీజ్. ఎప్పుడైనా సరే కొంచెం డార్క్ పింక్ ఆర్ కొన్ని కైండ్ ఆఫ్ పీచీ పింక్ షేడ్స్ మనకి క్రీజ్కి మంచి వార్మ్త్ ఇస్తాయి. దిస్ బై ద వే దిస్ ఇస్ ద క్రీజ్. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా. ఇక్కడ లైటింగ్ చాలా బ్యాడ్ ఉందని నాకు అర్థమవుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఇన్ ద మిర్రర్. ఓకే, సో నేను ఫస్ట్ టైం ఫోన్లో తీస్తున్నా కదా, నాకు అర్థం కావట్లేదు, బట్ ఇట్స్ రియలీ బయట చాలా బ్యూటిఫుల్ ఉంది. మేబీ ఒకసారి నేను బయటకు వెళ్ళిన తర్వాత పిక్చర్స్ తీస్తే క్లియర్గా తెలుస్తుందేమో. ఇక్కడ నాకు లైక్ ఐమ్ నాట్ ఏబుల్ టు షో యూ గైజ్ ఎంత ప్రిటీ ఉన్నాయి కలర్స్ అని. సో నేను ఈ షేడ్ ఏదైతే ఉందో ఈ మిక్స్ మనం యూజ్ చేసాం కదా, అదే మిక్స్ లోవర్ ల్యాష్ లైన్కి కూడా వాడుతున్నా. So that's it for the eyes. Kajal, mascara avani I'll wear after I wear the outfit. So I'll be back. Oh, okay, I'm done. Meeku telusund kada blouse నాకు ప్రాపర్ ఫిట్టింగ్ లేదు, బట్ లెట్స్ మేనేజ్ సమ్హౌ. ఓకే, సో ఫర్ ద లిప్స్ నాకు కొంచెం డార్క్ వెళ్ళాలని ఉంది, విత్ సంథింగ్ లైక్ దిస్.
or like this or this or this. So let's see. నాకు ఇదే నచ్చింది. ఏంటో నేను ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నా మళ్ళీ మాకే ప్రిఫర్ చేస్తా. So basic eyeliner and mascara because lips are very dark. So I'm almost done. I have to sort the hair. So నేను నాకు తెలుసు చాలా మంది మీ కర్ల్స్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఐ నో బట్ కొన్ని సార్లు విత్ ది అవుట్ఫిట్ కలర్స్ దాన్ని బట్టి ఐ చేంజ్ అండ్ డూ మై హెయిర్. సో ఇవాటి దాంట్లో ఐ జస్ట్ వాంట్ టు లీవ్ మై హెయిర్ బికాస్ ఐ థింక్ దట్ ఈస్ గివింగ్ అ బెటర్ వైబ్ అని నాకు అనిపించింది. సో దట్ ఈస్ ఇట్. ఐఎమ్ రెడీ. ఓకే, నేను బెల్ట్ పెట్టుకున్నా బట్ అది మీకు కనిపించదు. ఐ ట్రై టు షో అండ్ ఫుల్ అవుట్ఫిట్ ఒకసారి చూస్తా. నేను హెయిర్ అయితే పైకి మూడేసేసినాను బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చిరాకు ఉంటుందని. జస్ట్ ఈ ఫ్రంట్ మాత్రం ఐ జస్ట్ గేవ్ కొంచెం ఏదో డెఫినేషన్. ఈశాన్, వై ఆర్ యూ కాఫింగ్? ఓకే, ఫర్ ద హ్యాండ్ నేను ఒకటే చేతికి ఇలాంటి ఒక మెటల్ కడా లాంటివి పెట్టినా అనమాట. వెరీ సింపుల్. ఊరికే వర్క్ బ్యాంగిల్సే అవుతున్నాయి అనిపిస్తుంది. సో అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఎల్స్ యా జ్యువెలరీ. సో జ్యువెలరీ కన్నా ముందు ఐ గో హెడ్ విత్ ద పర్ఫ్యూమ్. నేను ఈ పర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నా. ఇది యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్ అనమాట. సో అది అయిపోయింది. సో నేను శాంపుల్ వాడుతున్నా. కొనాలి, బయటికి వెళ్ళడం కుదరట్లేదు కాబట్టి కొనట్లేదు. సో బిట్ ఆఫ్ పర్ఫ్యూమ్. ఓకే, నా పరువు ఇస్తుంది. ఓకే, ఏమండి ఇటు రావా? ఇది పెట్టవా? ఏమండి ఒకసారి వచ్చి చూడు. బేబీ ప్రిటీ ఉందా లేదా అని అడగడామని పిలిచిన. ప్రిటీయే ఉన్నాను. ఓ, ఇది బెటర్ లైటింగ్ అనుకుంటా. ఇది నేను మీకు జ్యువెలరీ డీటెయిల్స్ అన్ని కింద ఇచ్చేస్తాను. దట్ ఈస్ ద బెల్ట్, దట్ ఈస్ ద సారీ అండ్ ఇది వాళ్ళలో పంపిస్తాను. నిజాలు అర్థం కాదు నాకు. పొద్దున్నే ఒకసారి వేసుకొని చూసి ఒక స్టిచ్ చేయించాల్సిందేమో. బట్ యా, ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. సో దట్ ఈస్ అస్. సో నేను చక్రి దగ్గర ఉన్న అన్ని గ్రే షర్ట్స్లోకి ఒక గ్రే షర్ట్ తీసిన అనమాట టు మ్యాచ్ మై అవుట్ఫిట్ అండ్ దట్ ఈస్ ఈశాన్. సో గెట్స్ ఇట్ గో. సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ముగ్గురిని మళ్ళీ కలవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.